అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చక్కని నీతి కథ చెప్పుకుందాం. ఆ నీతి కథ పేరేంటంటే 'నిజాయితీ విత్తనం'. అయితే అనగనగనగా ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ఒక ముసలి రాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి సంతానం లేకపోవడంతో తన తరువాత ఆ రాజ్యాన్ని ఎవరు పాలించాలో అని చాలా చింతించేవాడు. అయితే ఒకరోజు రాజు ఒక గొప్ప ఆలోచన చేశాడు. తన రాజ్యంలో ఉన్న పిల్లలందరినీ పిలిచి ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక విత్తనం ఇచ్చాడు. అప్పుడు రాజు పిల్లలతో ఇలా అన్నాడు, పిల్లలారా, ఈ విత్తనాన్ని తీసుకొని మీ ఇంట్లో జాగ్రత్తగా నాటండి. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత ఎవరు అత్యంత అందమైన మొక్కను పెంచుతారో వారే నా తరువాతి వారసుడు ఈ రాజ్యానికి రాజు అని చెప్పాడు. అయితే అదే రాజ్యంలో ఆ పిల్లలతో రాము అనే పిల్లవాడు కూడా వచ్చాడు. ఆ పిల్లవాడు ఆ పిల్లవాడికి అనగా రాముకి పి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. అతను చాలా సంతోషంగా విత్తనాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఒక అందమైన కుండలో మంచి మట్టి వేసి, విత్తనాన్ని నాటి, ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఎండ తగిలేలా చూసుకున్నాడు. వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. అడవిలోని మిగిలిన పిల్లలందరూ తమ మొక్కల గురించి మాట్లాడుకుంటున్నారు. నా మొక్క ఎర్రటి పువ్వులు పూసింది. నా మొక్క నీలం రంగులో చాలా పొడవుగా పెరిగింది అని చెప్పుకుంటున్నారు పిల్లలంతా. కానీ రాము కుండలో ఏమీ పెరగలేదు. అతను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా విత్తనం మాత్రం మొలకెత్తలేదు. అతను చాలా బాధపడ్డాడు. నేను ఎంత ప్రయత్నించినా నా మొక్క ఎందుకు పెరగడం లేదు అని అనుకున్నాడు. అతని తండ్రి ఇలా అన్నాడు, పర్వాలేదు రాము, నువ్వు నీ ప్రయత్నం చేశావు. నిజం ఏంటో అది రాజుకు చూపించు అని చెప్పాడు. ఒక సంవత్సరం పూర్తయింది. పిల్లలందరూ తమ అందమైన రంగురంగుల ముక్కలతో రాజభవనానికి వచ్చారు. రాజు అందరి మొక్కలను చూశారు. కానీ ఆయన ముఖంలో సంతోషం లేదు. చివరికి రాము తన ఖాళీ కుండతో సిగ్గుపడుతూ నిల్చున్నాడు. రాజు అతని ఖాళీ కుండను చూసి నవ్వారు. నేను నేను నా వారసుడిని కనుక్కున్నాను. రామే నా తర్వాతి రాజు. అందుకు మిగిలిన పిల్లలందరూ ఆశ్చర్యపోయారు. ఖాళీ కుండ ఉన్న అబ్బాయికి రాజ్యం ఎలా ఇస్తారు అని అనుకున్నారు. నిజానికి నేను మీకిచ్చిన విత్తనాలన్నీ ఉడికించినవి. అవి మొలకెత్తడం అసాధ్యం. మీ అందరూ విత్తనాలు మొలకెత్తకపోవడంతో వాటిని తీసేసి వేరే విత్తనాలు నాటి అందమైన మొక్కలు తెచ్చారు. కానీ రాము ఒక్కడే ధైర్యంగా, నిజాయితీగా తన ఖాళీ కుండను తీసుకువచ్చాడు. ఈ రాజ్యానికి కావాల్సింది అందమైన మొక్కలు కాదు, నిజాయితీ గల రాజు. రాము నిజాయితీని అందరూ ప్రశంసించారు. అతను పెద్దయ్యాక చాలా గొప్ప రాజు కూడా అయ్యాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతేంటి? గెలవడానికి అబద్ధం ఆడకూడదు ఎప్పుడు. ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండడమే నిజమైన గెలుపు. మీకు ఈ కథ నచ్చినట్లయితే మన 'నవర్షి స్టోరీ కార్నర్‌ని' సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు.